హలో అండి. నేను చేసిన మిస్టేక్ వల్ల 750 గ్రామ్స్ చాక్లేట్ ప్రీమిక్స్ వేస్ట్ అయిపోయిందండి. అదేంటంటే మీరు హోమ్ బేకర్స్ అయినా లేదా ఇంట్లో చేసుకునే వాళ్ళైనా ప్రీమిక్స్ అడిగేటప్పుడు ఎగ్ ఆర్ ఎగ్‌లెస్ అనేది క్లారిటీగా చెప్పండి. నేను ఆల్రెడీ షాప్ అతనికి ఎగ్‌లెస్ చాక్లేట్ ప్రీమిక్స్ కావాలని అడిగాను. ఎప్పుడు వెళ్ళే షాపే ఎప్పుడు ఎగ్‌లెస్ ప్రీమిక్సే అడుగుతాను కదా! అదే ఇచ్చుంటారనేసి ప్రీమిక్స్ వెనకాతల ఇన్ఫర్మేషన్ చదవలేదండి. డైరెక్ట్‌గాన ప్రీమిక్స్ ట్రై చేశాను. అది చూస్తే అస్సలు బేక్ అవ్వలేదండి. 3 టైమ్స్ ట్రై చేశాను. మొత్తం ఫెయిల్ అయిపోయింది 3 టైమ్స్ కూడానా. అలానే షాప్ అతన్ని ఫోన్ చేసి అడిగితే అతను అంటున్నారు, "ఎన్ని గుడ్లు కలిపామంటున్నారు." నాకప్పుడు అర్థమైంది ఇది ఎగ్స్ కలిపి చేయాల్సిన ప్రీమిక్స్ అని. సరే కదా! మిస్టేక్ మీదే కదా! ఒక్క రూపాయిని తగ్గిస్తారా అంటే, అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదండి. అందులో మాకేం ఉండదమ్మా అంటున్నారు. అలా మనకి మాత్రం ప్రాఫిట్ ఉండదు కదండీ! మనకి కూడా లాసే కదా! కాకపోతే అది వాళ్ళకి అర్థం కాదు మనం ఎన్ని సార్లు చెప్పినా సరే. మనమే ఏమి కొన్నా సరే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలని బాగా అర్థమైంది. మీరు ఈ మిస్టేక్ చేయకండి. థాంక్ యూ సో మచ్.